ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. allevents.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. కొట్టింది నేనైతే కొట్టించాను అంటారేంటి అనేది ఒక సినిమా డైలాగ్. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు అసలైన అర్థం పట్టిన మాట ఇదే కాబోలు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోటాను తీసుకొచ్చినట్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఓ హామీని నెరవేర్చినట్టే. కానీ ఇప్పుడు అసలు గొడవ ఏంటంటే ఆ ఘనత ఎవరిదన్నదే. ఆ ఘనత తమదేనంటూ కాంగ్రెస్ చెప్తుంటే ఇది మా సుదీర్ఘ పోరాట ఫలితం అంటూ బీఆర్ఎస్ వాదిస్తోంది. బీజేపీ మాత్రం కేంద్ర ఆమోదం లేకుండా ఇది వాస్తవానికి చేరదు కాబట్టి అది మా ఘనతే అవుతుంది అంటుంది. పార్టీల ఈ క్రెడిట్ వార్ మధ్య మాటల యుద్ధం, వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు బీతావహ పరిస్థితుల వరకు వెళ్ళిందా? తెలంగాణలో తీవ్ర రాజకీయాల చడి చెలరేగిందా? తెలంగాణలో అసలేం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకొచ్చింది. సామాజిక న్యాయంలో భాగంగా ఈ నిర్ణయం చరిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇది తమ ఘనతే అంటే తమ ఘనత అంటూ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న ఈ ఘనత తనదే అంటూ ఇద్దరు ఎమ్మెల్సీలు తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ ఇద్దరి మధ్య జరిగిన క్రెడిట్ వార్లో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు బీతావహ పరిస్థితుల వరకు వెళ్ళింది. దీంతో రాష్ట్రంలో తీవ్ర రాజకీయ అలజడి చెలరేగింది. అయితే ఈ రాజకీయ రచ్చలో మహిళా నాయకురాలే టార్గెట్గా చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుండగా ఆ మహిళా నేత కుటుంబం నుండి కనీసం మద్దతు లేకపోవడం తెలంగాణ సమాజాన్నే విస్తుపోయేలా చేసింది. ఇంతకీ ఎవరా ఇద్దరు ఎమ్మెల్సీలు? అసలేంటి ఈ రాజకీయ రచ్చ? ఈ క్రెడిట్ వార్ ఇంకెంత దూరం వెళ్తుంది? బీసీ రిజర్వేషన్ కోటాను 42%కి పెంచుతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినా ఇప్పుడు అసలైన పోటీ బీసీల అభివృద్ధి కోసం కాకుండా ఆ ఘనత ఎవరిదోనన్న క్రెడిట్ కోసం పార్టీల మధ్య ప్రతి సవాల్ కొనసాగుతూ దాడులు, ప్రతిదాడుల వరకు వెళ్ళింది. 42% రిజర్వేషన్లు పెంచిన కాంగ్రెస్ ఈ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకోగా గత 10 ఏళ్లుగా తామే బీసీల కోసం పోరాటం చేశామని బీఆర్ఎస్ ఓవైపు, తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం కాబట్టి ఆ ఘనత మాతే అంటూ బీజేపీ మరోవైపు చెప్పుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్ నుండి సస్పెండ్కు గురైన తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బీసీ నినాదంతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి పోరాడడం వల్లే బీసీ కోటా రిజర్వేషన్లు పెరిగాయని, దాంతో ఆ ఘనత తనదేనని ప్రచారం చేస్తుండగా తెలంగాణ జాగృతి పేరుతో బీసీ నినాదాన్ని ఎత్తుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ఆ ఘనత తనదేనని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో విమర్శలు, ప్రతి విమర్శలతో పాటు దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకోగా బీసీ కోటా చుట్టూ తెలంగాణ రాజకీయ రగడ రచ్చకెక్కింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ కేబినెట్ 4 నెలల క్రితం ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఈ ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం.
అయితే ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశాలన్నింటిపై చర్చించిన కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విజయంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బలహీన వర్గాలు ఇవాళ మా లెక్కెంతో చెప్పండి అంటారు. ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఎందుకు రిజర్వేషన్లు 50% పెంచొద్దు అన్నదంటే మీరు ఎంత జనాభా ఉన్నారో ఆ లెక్క తెలవకుండా మీరు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు అన్నారు. ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక స్పష్టంగా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి రాష్ట్రంగా కులగణన, సామాజిక, ఆర్థిక, అదేవిధంగా ఉపాధి, విద్య, రాజకీయ కుల సర్వేను పారదర్శకంగా ప్రజలందరినీ భాగస్వాములను చేసి ప్రభుత్వం ఒక పకడ్బందీ సర్వే చేసింది, లెక్కలు తెచ్చింది. కాబట్టి ఈ లెక్కలు 100% కరెక్ట్. అధ్యక్ష, సభానాయకుడిగా నేను మాట ఇస్తున్నా, 100% ఈ లెక్క కరెక్టు. ఈరోజు ఈ లెక్కల ప్రకారం 56.36% బలహీన వర్గాల లెక్క తేలింది. ఆ 56.36% ఉన్న బలహీన వర్గాలకు 42% విద్యా ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేస్తున్నాం. ఆ తీర్మానాన్ని ఈరోజు ఈ బిల్లు ఈరోజు సభలో ప్రవేశపెట్టిన ఇది తీర్మానం కాదు అధ్యక్ష, ఇది బిల్లు, చట్టబద్ధత కల్పిస్తున్నాం. గతంలోనే మనము తీర్మానం చేసుకున్నాం, రెజల్యూషన్స్ పాస్ చేసి పంపించినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు చట్టం చేసినాం. రిజర్వేషన్ ఫలాలను బీసీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదని, పనిలో పనిగా బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా రాష్ట్రంలో కులగణన పకడ్బందీగా చేశామని సీఎం చెప్పారు. ఇది దేశానికే రోల్ మోడల్ అని పేర్కొన్నారు. అయితే బీసీ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ క్రెడిట్ మాకే దక్కుతుందని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఎందుకంటే గతంలో తామే బీసీల కోసం 10 ఏళ్ల పాటు ఉద్యమం చేశామని, కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ బిల్లు తమ పోరాట ఫలితమేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత చెప్పుకొచ్చారు. తమ పోరాట ఫలితమే బీసీ కోటా అని వాదిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలులో జాప్యం చేస్తే ప్రభుత్వంపై నిరసనలు, ఆందోళనలు చేపడతామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు రాష్ట్ర స్థాయిలో బీసీల కోసం బలమైన మేడ్చాలను మేమే ప్రారంభించామని, దాంతో బీసీ కోట బిల్లు ఘనత తమదేనని బీజేపీ వాదిస్తుంది. ఇంతవరకు ఎలా ఉన్నా హామీ ఇచ్చింది కాంగ్రెస్, ఆ హామీని నెరవేర్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అయితే ఇప్పుడు ఆ ఘనత మాకే దక్కాలంటూ 2 స్వరాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల దృష్టిలో ఇది సామాజిక న్యాయం వైపు అడుగులు, కానీ రాజకీయాల్లో మాత్రం ఇది తమ ఖాతాలో వేసుకోవాలనే పోటీ. ఇద్దరి మధ్య ఓ క్రెడిట్ వార్. ఇద్దరు కూడా బీసీ హక్కుల కోసం పోరాడినట్లు చెబుతున్న ఆ పోరాటం ఇప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు కాదు, వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యల దాకా వెళ్ళింది. ఆ క్రెడిట్ తమకే దక్కాలనుకునే వారిలో ఒకరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత కాగా, మరొకరు కాంగ్రెస్ నుండి సస్పెన్షన్కు గురైన తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. అసలేంటి ఈ క్రెడిట్ వార్ వివాదం? కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే 42% బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకురావడం సంతోషకరమని, అయితే తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్డినెన్స్ జారీ చేసిన వెంటనే రిజర్వేషన్లు అమలు చేయగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు ఎందుకు వేచి చూసిందని కవిత ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే అలా చేశారని
తాము భావిస్తున్నామని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు చేస్తుందని ఆమె విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ జరిగితే బీసీలకు రాజకీయంగా హక్కులు లభిస్తాయని కవిత చెప్పారు. ఇవాళ డీజీపీ ఆఫీస్కి మరి తెలంగాణ జాగృతి కార్యకర్తల పైన ఫైర్ ఓపెన్ చేపించినటువంటి, బుల్లెట్ల వర్షం కుల్పించినటువంటి తీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం, రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం. మరి మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని, దుఃఖంతోని ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించడానికి వెళ్ళినరో వారి మీద ఫైర్ చేపించడం అన్నది చాలా దారుణం. నిజంగా ఏమన్నా మా కార్యకర్తలకు అయి ఉంటే ఎవరు బాధ్యులు? మల్లన్న గారా, ప్రభుత్వమా? ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపియాలి. ఇటువంటి గన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి, గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి గన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది. విద్య, ఉద్యోగాల గురించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టతనివ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, బీజేపీ తలుచుకుంటే ఒక్క నిమిషంలో రాజ్యాంగ సవరణ చేయవచ్చన్నారు. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తప్పులన్నీ కాంగ్రెస్ పైకి నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారేమోనని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆమె బీజేపీని ఇరుక్కున పెట్టే ప్రయత్నం చేశారు. బీసీ బిల్లును షెడ్యూల్ 9లో పెట్టాలని, దీనికోసం బీసీ వర్గానికి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు. ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినందున ఈ వారం రోజులు ప్రభుత్వ కార్యాచరణను గమనించి అందుకు అనుగుణంగా తాము నిర్ణయం తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఆర్డినెన్స్ తీసుకురావడానికి తాము స్వాగతిస్తున్నామని, అందుకే ఈ నెల 17న తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. అయితే కాంగ్రెస్ తీసుకొచ్చిన బీసీ కోటా రిజర్వేషన్ బిల్లుపై కవిత సంబరాలు చేసుకోవడంపై అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీసీ కోటా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ తీసుకువస్తే కవిత సంబరాలు చేసుకోవడమేంటని కాంగ్రెస్ నుండి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లకు కవితకు సంబంధమేంటని ప్రశ్నించారు. 42% కోసం ఆర్డినెన్స్ ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోగానే కల్వకుంట కవిత రంగులు పూసుకుంటుందని మండిపడ్డారు. దున్నపోతు ఈనితే దూడను కట్టేసినట్లు ఉంది కదా అని ఎద్దేవా చేశారు. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేమి సంబంధం, నువ్వు బీసీవా అంటూ ప్రశ్నించారు. క్రమంలో కవితపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీసీలతో ఆమెకు కంచం పొత్తు ఉందా, మంచం పొత్తు ఉందా అని అభ్యంతరకర కామెంట్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని జూరా సంఘంలో బీసీల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బీసీల సదస్సులో తీన్మార్ మల్లన్న ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపోతీంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా?
నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. తెలంగాణ రాజకీయాల్లో కూడా విలువలు నశించిపోతున్నాయా? మహిళలపై అనుచిత వ్యాఖ్యలు వచ్చిన పెద్దలు మౌనం వహిస్తే అది సమాజానికి సందేశమా లేక సిగ్గుచేట? అసలు కల్వకుంట ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? తెలంగాణ రాజకీయాల్లో మర్చిపోలేని చర్చ ఇది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవితపై తీర్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదంగా మారాయి. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్న గురించి కాదు, మల్లన్న చేసిన కామెంట్స్పై స్పందించకుండా ఉన్న కవిత కుటుంబ సభ్యులపై. అసలు కల్వకుంట కుటుంబం ఎందుకు మౌనంగా ఉంది? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో పాటు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయా? కవితపై ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఉదయాన్నే కొందరు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. అడ్డుకున్న క్యూ న్యూస్ సిబ్బందిపైన దాడి చేశారు. దాడి సమయంలో తీర్మార్ మల్లన్న ఆఫీసులోనే ఉన్నట్లు సమాచారం. దీంతో మల్లన్న గన్మెన్లు గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. దుండగులు సృష్టించిన బీభత్సం, కార్యాలయంలో రక్తపు మరకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఈ ఘటనపై తీర్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత అనుచరుల దాడిలో తన చేతికి కూడా గాయమైందని వెల్లడించారు. తన గన్మెన్ నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇటువంటి దాడులతో బీసీ ఉద్యమం ఆగిపోతుందనుకుంటే అది పొరపాటేనని అన్నారు. బీసీల సమస్యలపై తాము ప్రభుత్వంతో పోరాడుతుంటే కవితకు ఎందుకు బాధ అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు కేసీఆర్, కేటీఆర్పై ఉన్న అసహనాన్ని కవిత తమపై ప్రదర్శిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇలాంటి దాడులకు పురిగొల్పిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయినా తాను ఇటువంటి దాడులకు భయపడేది లేదని, 3 ఏళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కడం ఖాయమని హెచ్చరించారు. కవిత అనుచరులు తనపై హత్యాయత్నం చేశారని, గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపడంతో ప్రాణాలతో బయటపడ్డానని ఆయన ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీర్మార్ మల్లన్న వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చే మహిళలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని, బీసీల పక్షాన పోరాడుతున్నందుకే తనపై ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలకు, దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. తన అనుచరులపై, తనపై, జాగృతి కార్యకర్తలపై కాల్పులకు పురిగొల్పే విధంగా మల్లన్న మాట్లాడారని ఆరోపిస్తూ కవిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తీర్మార్ మల్లన్న శాసనమండలి సభ్యత్వం రద్దు చేయాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత ఫిర్యాదు చేశారు. మరోవైపు మల్లన్న ఆఫీస్పై దాడి ఘటనలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తమ కార్యాలయంపై ఒక్కసారిగా 30 మంది దాడి చేశారని, గన్మెన్ వారిని నిలవరించేందుకు ఎంత ప్రయత్నించినా లోపలికి వచ్చి కార్యాలయాన్ని ధ్వంసం చేశారని క్యూ న్యూస్ ప్రతినిధి ఫిర్యాదు చేశారు. మల్లన్న గన్మెన్పై దాడి చేసి కొట్టారని, ఆ క్రమంలోనే అతను ఆత్మరక్షణ కోసం గాల్లోకి కాల్పులు జరిపారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతికి చెందిన కార్యకర్తలు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేసి సామాగ్రి ధ్వంసం చేయడంతో పాటు చంపేందుకు ప్రయత్నించారని తీర్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. గన్మెన్ 6 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ ఘటనలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు. కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు మల్లన్న ఆఫీసుకు వెళ్తే తీర్మార్ మల్లన్న సహా మరికొందరు గన్నులు, కత్తులు, అగ్నిమాపక పరికరాలతో దాడి చేసి చంపాలని ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకసారి ఆలోచించండి. బీసీ కోటా కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటూ వ్యక్తిగత దూషణలు, మాటల యుద్ధం దాకా వెళ్లడం వాస్తవంగా హక్కుల కోసం చేస్తున్న పోరాటమా లేక రాజకీయ బ్రాండ్ కోసం చేసే ప్రయత్నమా? ఇక్కడ బీసీ ప్రజలకు దక్కేది హక్కా లేక ఓటు కోసం విసిరిన కొత్త పంజానా? ఒకరేమో ఆ ఘనత మాతంటారు, మరొకరేమో పోరాటం మాతంటారు. కానీ బీసీ ప్రజలు ఎవరి మాట వినాలి, ఎవరి మాట నమ్మాలి? బీసీల హక్కుల్ని ప్రచార అస్త్రాలుగా మార్చేసిన ఈ రాజకీయ రచ్చ ప్రజల నమ్మకాన్ని గెలుస్తుందా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవితపై తీర్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. ఓ మహిళా నేతపై, అతి కూడా తెలంగాణ బాపు అని చెప్పుకుంటున్న కేసీఆర్ కూతురుపై తీర్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ దారుణంగా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ విమర్శలకు, కుట్రలకు వాడుకోవడం తీవ్ర అభ్యంతరకరమని ప్రజలు తీవ్రంగా ఖండించారు. అయితే తెలంగాణలో బలమైన రాజకీయ కుటుంబ సభ్యురాలపై ఈ వ్యాఖ్యలు వచ్చినా కుటుంబంలోని ఎవరూ స్పందించకపోవడమేంటి? తండ్రిగా కేసీఆర్ మౌనంగా ఎందుకున్నారు? ట్విట్టర్లో ఎప్పుడు యాక్టివ్గా ఉండే కవిత సొంత అన్న కేటీఆర్ తన చెల్లిపై వచ్చిన వ్యక్తిగత దూషణలకు స్పందించకపోవడం దేనికి సంకేతమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఒక మహిళా రాజకీయ నేతపై కాదు, ఒక మహిళా మనిషిగా ఎదుర్కొంటున్న అవమానానికి కుటుంబం నుంచే మద్దతు రాకపోవడం మరింత బాధకరమని రాజకీయ విశ్లేషకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే మల్లన్న వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కొనసాగుతుంది. కానీ నైతికంగా కుటుంబం వైపు నుండి వచ్చే మద్దతు లేకపోతే మహిళలపై దాడుల్ని సమాజం ఎలా ఆపగలదనే వాదనలు కూడా సాగుతున్నాయి. కవిత ఒక మహిళగా, ఒక నాయకురాలిగా తనపై వచ్చిన మాటలకు ధైర్యంగా నిలబడ్డారు. కానీ ఆమె కుటుంబ సభ్యుల మౌనం సమాజంలో మహిళల భద్రతపై మరో ప్రశ్నలా నిలిచిపోతుందని తెలంగాణ సమాజం భావిస్తోంది. తండ్రిగా కేసీఆర్, తమ్ముడిగా కేటీఆర్ తెలంగాణ రాజకీయాలను అవపోసాన పట్టిన ఈ నాయకులు తమ సొంత కుటుంబ సభ్యురాలపై అనుచిత వ్యాఖ్యలు వచ్చినా ఎందుకు మౌనంగా ఉన్నారనేది తెలంగాణ సమాజానికి అంతుపట్టని ప్రశ్నగా మారింది. కవిత ఓ మాజీ ఎంపీ, మహిళా నేత, బీఆర్ఎస్ పార్టీ ముఖచిత్రం. కానీ ఈ వ్యాఖ్యల సమయంలో కేసీఆర్ తండ్రిగా, కేటీఆర్ సోదరుడిగా ఎందుకు నోరు మెదపడం లేదు అనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ క్రమంలో తెలంగాణ సమాజంలోని అన్ని వేళ్లు కల్వకుంట కుటుంబం వైపే చూస్తున్నాయి.
అంతేకాదు అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఒక కుటుంబంలో ఎన్ని విభేదాలు ఉన్నా సొంత ఆడబిడ్డపై ఓ వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఓ మహిళను టార్గెట్ చేయడమే కదా, ఇది హద్దులు దాటిన వ్యాఖ్యానాలే కదా అని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే కవితపై మల్లన్న చేసిన కామెంట్స్ విషయంలో కల్వకుంట కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నకు సమాధానం అంతుచిక్కడం లేదు. సొంత ఆడబిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనీసం స్పందించకపోవడం, కుటుంబం, మానవతా విలువలకు స్థానం ఎక్కడ ఉంది అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. ఒక చట్టం, ఒక హక్కు, కానీ ఆ చట్టం చేసింది ఒకరు, ఆ క్రెడిట్ కోసం యుద్ధం చేస్తుంది మరొకరు. కానీ బీసీలకు సమాన అవకాశాలు అందాలన్న ఆకాంక్ష ఇప్పుడు ఓ రాజకీయ సంఘర్షణగా మారింది. ప్రజలు అమాయకులుగా ఉన్నంత వరకు వారిని నమ్మించి ఓటు బ్యాంకు కోసం పంజా విసురుతూనే ఉంటారు. అమాయకులు పావులుగానే మారతారు. ఏదేమైనా ప్రస్తుతం కోటా కోసం కాదు ఫైట్, క్రెడిట్ కోసం ఫైట్ అన్నట్టుంది. మరి ఎవరికి ఆ క్రెడిట్ దక్కుతుందో కాలమే చెప్తుంది. అంతవరకు వేచి చూద్దాం.